ఈ హెడ్లైన్స్ వినండి ఒకసారి. అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. సీఎం రేవంత్ నుంచి పర్టిక్యులర్గా ఈ డైలాగే ఎందుకు వచ్చింది? సమయం లేదు మిత్రమా, కాంగ్రెస్ సర్కార్ కూలడం పక్కా. దాదాపు 2 ఏళ్లుగా వినిపించని ఈ టాపిక్ కేటీఆర్ నోటి నుంచి ఎందుకు వచ్చింది? అంతా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మాయ. అజర్కి మంత్రి పదవి ఇస్తే రాజకీయం, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రౌడీ రాజకీయం, ఏడిస్తే రాజకీయం, కులాలపైన రాజకీయం. అసలు జూబ్లీహిల్స్ గల్లీల్లోకి రాని టాపిక్ అంటూ లేదు. ఆపరేషన్ సింధూర్లో పాక్ పై భారత్ చేసిన మెరుపుదాడి కూడా జూబ్లీహిల్స్లో ఎన్నికల అంశమే. కాదేది కామెంట్కి కౌంటర్కి అనర్హం అన్నట్టు జూబ్లీహిల్స్లో ప్రతి చిన్న అంశం ఎలక్షన్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఏ పార్టీ సౌండ్ ఎక్కువగా ఉంది, దానికి రీసౌండ్ ఎలా వస్తోంది? కంప్లీట్ అప్డేట్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కార్నర్లలో నిల్చొని డైనమైట్ లాంటి డైలాగ్స్ పేల్చుతున్నారు. గల్లీ చిన్నది కావచ్చు కానీ ఆ లీడర్ల డైలాగ్స్ పెద్దవి. బడా లీడర్లంతా గ్రౌండ్ అయ్యారు కాబట్టే అంత సౌండ్. ఊహకి కూడా అందరి అంశాలు ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఓ టాపిక్ మొదలు పెడితే మిగిలిన 2 పార్టీలు అట్నుంచి ఇట్నుంచి కౌంటర్ ఇస్తున్నాయి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పాకాన పడుతోంది. పాకిస్తాన్ ముట్టి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. పాకిస్తాన్ లో మన భారతదేశం సంబంధించినటువంటి బాంబులు పేలాయో లేదో ఒక్కసారి రేవంత్ రెడ్డి పాకిస్తాన్కి వెళ్ళి చూసి రావాల్సిందే కోరుతా ఉన్నాను. ఉన్నారు కాంగ్రెస్ లో చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. గెలవక ముందే కింద నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమైతే? కేటీఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్ర కొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? జూబ్లీహిల్స్ లో ట్రయాంగిల్ వార్ కోరుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలోకి దిగిన మొదటి రోజే తన ఉద్దేశాన్ని బయటపెట్టారు. సిట్టింగ్ సీట్ కాబట్టి బీఆర్ఎస్ కి ప్రతిష్టాత్మకం, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కి అవసరం, కేంద్ర మంత్రి పరిధిలోని సీట్ కాబట్టి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటోంది కాబట్టి ఈ నియోజకవర్గం బీజేపీకి ముఖ్యం. బట్ మాటల తూటాలు చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. రేవంత్ ఎంట్రీతో ఈ 1-to-1 వార్ ట్రయాంగిల్ వార్ గా మారింది. ఏ డైలాగ్ కొడితే బీజేపీ ఎంటర్ అవుద్దో కాంగ్రెస్ కి బాగా తెలుసు. పాకిస్తాన్ పై బాంబులు వెయ్యరు కానీ జూబ్లీహిల్స్ లో గెలిపిస్తే ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ చేస్తారట అంటూ కాస్త ఘాటుగా కమెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఊహించినట్టుగానే బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చింది. భారత సైనికుల ధైర్య సాహసాలకే ఇది అవమానం అంటూ విరుచుకుపడింది. ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీలది ఇది. మా కార్పొరేట్ బాంబీలు పాకిస్తాన్లో పేలుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా రాజకీయపరమైనటువంటి బాంబులు కూడా ఇక్కడ కూడా పేలుస్తాము. కాంగ్రెస్ పార్టీ అవినీతి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీతో అపవిత్రమైనటువంటి పొత్తుకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా మా యొక్క కార్పొరేట్ బాంబుల రాజకీయమైనటువంటి పేలులు కొనసాగుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ దీన్గా మారి అజారుద్దీన్ ముఖ్య మంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మీకోసం. కార్పొరేట్ బాంబింగ్ కాదు, మేము ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజల ఒక బలంతో. బాంబింగ్ అంటే బాంబులేసి పేల్చడం కాదు, ప్రజల ఒక సపోర్ట్తోని ప్రజలకు ఆటంబ బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు, గద్దె దింపుతారు. ప్రజలందరూ కూడా బాంబుగా తయారవుతారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు అన్నీ కూడా మా విషయంలో మాట్లాడే మమ్మల్ని విమర్శించండి, కానీ దేశాన్ని విమర్శించడం, దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లే కింగ్ మేకర్స్. ఎన్నికల ఫలితాన్ని ఒక్క సిరాచుక్కతో మలుపు తిప్పేయగలరు. బట్ ఎవరికి వేస్తారు ఆ ఓటు? ఎన్నికల ముందు వరకు ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అప్పటి వేవ్ చూసి కొంతమంది హస్తం వైపు టర్న్ అయ్యారు. సో ఇప్పటి వరకైతే ముస్లిం ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి చెరి సమాన అవకాశాలున్నాయని అనుకోవాలి.
మరి ఓ మెట్టు పైనుండాలంటే ఏం చేయాలి? ఆ సమయంలో ఓ అనూహ్య నిర్ణయం. 2023లో జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ని గెలిపిస్తే మంత్రి పదవిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఓడిపోయినా సరే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ మాట సీఎం రేవంతే చెప్పారు. పైగా జూబ్లీహిల్స్ ప్రచారంలో అడుగు పెడుతున్న రోజే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది కోఇన్సిడెన్స్ అయితే కాదు, పక్కా వ్యూహం. ఎవరికి ఎడ్జ్ అనేది పక్కన పెట్టేస్తే దీనిపైన రాజకీయం తిరిగింది. ఓవైపు ముస్లిం పెద్దల్ని పార్టీలోకి చేర్చుకుంటున్న బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో చేసింది, ఇందులో కాంగ్రెస్ వైఫల్యం ఏంటి అని చెప్పడం మొదలుపెట్టింది. ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన, కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇవాళ అజరుద్దీన్ మంత్రిని చేసి మీ ముందరికి తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మడమ తిప్పదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ మంత్రిని చేసి మీ సోమాజు కూడా చౌరస్తకు తీసుకొచ్చి నించోబెట్టిన. 10 साल हुकूमत चला के आपकी खिदमत करने वाले केसीआर साहब की 65 साल हुकूमत चला के भी गरीबी हटाओ बोल के आज तक कुछ नहीं करने वाली कांग्रेस पार्टी जिम्मेदार है। कौन जिम्मेदार है? आप एक बार सोचिए। कांग्रेस ये मानती है कि आपके वोट उन पे उनका गुत्ता है, उनका टेका है। मैं आप सभी भाइयों से बहनों से कहना चाहता हूं, क्या किया कांग्रेस ने 2 साल में? आप एक मर्तबा सोचिए, गौर करिए। ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ ఎన్నికను త్రిముఖ పోటీగా మార్చడమే సీఎం రేవంత్ టార్గెట్ కావచ్చని. సో అజారుద్దీన్ కి మంత్రి పదవిస్తే బీజేపీకెందుకు కడుపు నొప్పి అంటూ కౌంటర్ అటాక్ దిగారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే బీజేపీ నుంచి కౌంటర్ వచ్చింది. అజారుద్దీన్ నిజంగా ఆయనకు అజారుద్దీన్ మీద ప్రేమ ఉంటే అప్పుడు ఎందుకు చేయలేదు? పోని మైనార్టీల ప్రేమ ఉంటే 2 సంవత్సరాల క్రితం ఒక మైనార్టీని ఎందుకు మంత్రి చేయలేదు? అనేక ప్రశ్నలు చెప్తాను, ఒక్కదానికి జవాబు చెప్పండి. మైనార్టీల మీద మీకు ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఒక మైనార్టీ లేనటువంటి మంత్రి లేనటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎలా నడిపింది? నేను అజారుద్దీన్ మీద వీరుడు, శూరుడు, ధీరుడు, దేశానికి సేవ చేస్తే ఇప్పుడు టికెట్ ఎందుకు వేయలేదు ఆయనకు? కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు? ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. కేవలం ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప ఈ యొక్క రాజకీయం అనేది ఇంత అంటే మీరు నిజంగా మీరు చేసిన అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారంటే ఈ సమయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. ఇక అసలు టాపిక్ కొద్దాం. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఎక్కువ. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో పర్టికులర్ గా గ్రేటర్ హైదరాబాద్ లో ఆ ఓటర్లు బీఆర్ఎస్ వెనకే ఉన్నారు. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు మాగంటి ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆ విషయం తెలియనిదేం కాదు. అందుకే ఆ సామాజిక వర్గానికి చెయ్యి గుర్తు అండగా ఉంటుందని చెప్పడానికి ఎన్టీఆర్ అభిమానులు కానోళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఉంటారా అనే డైలాగ్ కొట్టారు. వెంగళరావు నగర్ డివిజన్ కి ఇన్ఛార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని నియమించడం వెనుక స్ట్రాటజీ కూడా ఇదే. వెంటనే కమ్మ వర్గం నేతలు తుమ్మలకు టచ్ లోకి వెళ్లినట్టు బీఆర్ఎస్ కి సమాచారం అందింది. ఆ వెంటనే ఖమ్మం బీఆర్ఎస్ కమ్మ వర్గం నేతలంతా జూబ్లీహిల్స్ లో దిగిపోయారు. గ్రౌండ్ లెవెల్లో కమ్మ సెంటిమెంట్ ఉంది కాబట్టి, మాగంటి ఫ్యామిలీ వెనుక ఆ వర్గం ఓటర్లు నడిచే అవకాశం ఉంది కాబట్టి సీఎం రేవంత్ నుంచి ఈ కమెంట్ వినిపించింది. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే స్వయంగా ఆవిష్కరిస్తాను అనడం వెనుక స్ట్రాటజీ కూడా ఇదే. అమీర్పేట చౌరస్తాలో పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం. పెట్టుడు కాదు, నేనే వస్తా, నేనే ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది. అన్నా అని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్కు నవీన్ యాదవ్కు, అనిల్ యాదవ్కు వీళ్ళిద్దరికి నేను అప్పచెప్తున్నా. నేను ప్రారంభించే బాధ్యత నాది. ఎన్నికల్లో కనిపించని ఆయుధం సెంటిమెంట్. వాగ్బాణాలు సంధించక్కర్లేదు, పరుష పదజాలం వాడనక్కర్లేదు. ఒక్కోసారి జస్ట్ కన్నీళ్లు చాలు. గతం తాలూకు జ్ఞాపకాలు ప్రజలకి గుర్తు చేస్తే చాలు. రాజకీయం పండిపోతుందంతే. కావాలంటే జూబ్లీహిల్స్లోకి తొంగి చూస్తే తెలుస్తుంది. ఆ సెంటిమెంట్ ఆయుధాన్ని ఉపయోగించే
చనిపోయిన ముగ్గురు వ్యక్తుల చుట్టూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయాన్ని తిప్పుతున్నారు. ఒకరు మాగంటి గోపీనాథ్ అయితే ఆ నియోజకవర్గ ప్రజలు మరిచిపోలేని మరొకరు పీజేఆర్. ఆల్రెడీ ఎన్టీఆర్ సెంటిమెంట్ గురించి చెప్పుకున్నాం. మాగంటి సునీత వర్సెస్ పీజేఆర్. ఎంత అనూహ్యమైన రాజకీయం ఇది. జూబ్లీ హిల్స్ ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగం. ఖైరతాబాద్ నియోజకవర్గం అనగానే తన పేరే గుర్తొచ్చేంతగా పీజేఆర్ పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయం మారింది. ఆ కుటుంబ సభ్యుల గెలుపోటములు పక్కన పెడితే పీజేఆర్ అనే పేరుకు బ్రాండ్ ఉంది. బట్ ఇన్నేళ్లలో అదెప్పుడూ పెద్దగా పొలిటికల్ టాపిక్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం మాగంటి సునీతకు పోటీగా పీజేఆర్ ను తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వింటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ కలిపారు అనిపిస్తుంది. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయల్ల ఎన్నికలు వద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖర్ రావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖర్ రావు. ఆల్ ఆఫ్ సడన్ పీజేఆర్ టాపిక్ ను అంత గట్టిగా ఎందుకని ఫోకస్ చేశారు సీఎం రేవంత్? సరిగ్గా 2 వారాల క్రితం మాగంటి సునీత కన్నీళ్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. మాగంటి గోపీనాథ్ ను గుర్తు చేస్తూ కార్యకర్తల సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు మాగంటి సునీత. అది కూడా రాజకీయంగా మారింది. స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సునీత కన్నీళ్లపై కౌంటర్లు వేయడంతో ఈ ఇష్యూ స్టేట్ వైడ్ టాపిక్ అయింది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు మళ్లీ దోపిడీ చేయడానికి కన్నీళ్లను కూడా వదిలిపెట్టడం లేదంటూ ప్రచారం మొదలెట్టారు మంత్రులు. మాగంటి సునీత కన్నీళ్లతో జూబ్లీ హిల్స్ సీటు గెలవాలనుకుంటున్నారని డైరెక్ట్ అటాక్ కు దిగారు. సునీత అంటే తమకు సానుభూతి ఉంది అని అంటూనే మైక్ పట్టుకుని కార్యకర్తల ముందు ఏడవడమే విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒక రకంగా మహిళను ఏడిపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారన్న సెన్స్ లో బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అవినీతి పరులు, దగాకోరులు, దోపిడీదారులు మళ్లీ వచ్చి ముసుగేసుకొని ఒక ఆడకూతురు కన్నీరు పెట్టమని చెప్పి కన్నీరుతోటి కూడా అధికారాన్ని మళ్ళీ హస్తగతం చేసుకోవాలంటే మీ ఆటలు సాగమని చెప్పి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పరిపాలన చూసాం, ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా తీరే పరిస్థితి లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సురుచక్కని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఏడిపించి మైకుల ముందట ఏడుచుకుంటా పోతా ఉన్నారు. ఏడుపుకు సంబంధించి ఇక్కడ ఇప్పుడే చెప్తుంది వెన్నలెక్క. గద్దారన్న బిడ్డ గద్దారన్న చనిపోయిన తర్వాత కంటోన్మెంట్లో ఫోన్ చేసింది, ఏడిసిందా? ఇది ఎక్కడ రాజకీయం? అందుకే ఇవాళ మీ అందరికీ తెలుసు ఇంకొకటి జూబ్లీ హిల్స్లా మాగంటి నేను చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు కూడా చెడు మాట్లాడారు. కానీ ఆయన నడిపిన బుల్డోజర్లు, ఆయన పెట్టిన కేసులు, ఆయన పెట్టినంత వేధింపులు ఇంకెవరైనా చేసిరాని సందర్భంగా అడుగుతా ఉన్నా. భర్త గుర్తొచ్చి భావోద్వేగానికి లోనైతే దానిపైన విమర్శలు చేస్తారా అంటూ కౌంటర్ అటాక్ కు దిగింది బీఆర్ఎస్. ఓ మహిళ ఆవేదనను రాజకీయ కోణంలోంచి చూడగలుగుతున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనంటూ ఆనాడు గట్టిగానే మాట్లాడింది పార్టీ. ఒక విధంగా సెంటిమెంటే అస్త్రంగా మారింది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో. బట్ సెంటిమెంట్ అంటే అది కాదు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే చనిపోతే వాళ్ల కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తే ఆ ఎన్నిక ఏకగ్రీవం కావాలనే సంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు. పీజేఆర్ చనిపోయినప్పుడు అప్పట్లో టీడీపీ, బీజేపీ ఈ సంప్రదాయానికి కట్టుబడి పోటీకి దూరంగా ఉంటే దాన్ని చెరిపి పోటీకి దిగింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఈనాడు సెంటిమెంట్ తో ఓట్లు అడుగుతున్న బీఆర్ఎస్ కు ఆనాడు ఈ సెంటిమెంట్ గుర్తుకు రాలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కంటోన్మెంట్ లో సైతం ఇలాగే సానుభూతితో గెలుద్దామని చూస్తే ప్రజలు మాత్రం అభివృద్ధికే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ను గెలిపించారన్నారు. కంటోన్మెంటులో ఉప ఎన్నికలు వస్తే
శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏండ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీఎం రేవంత్ కంటోన్మెంట్ టాపిక్ తీయడంతో కేటీఆర్ అందుకున్నారు. సానుభూతి అంశాన్ని అభివృద్ధికి ముడిపెడుతూ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 1000 కోట్ల నిధులు 6,000 ఇళ్లు ఇప్పిస్తామని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. సో మాకంటి గోపీనాథ్ చేస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే జూబ్లీహిల్స్ లో సునీతను గెలిపించాలనేది కేటీఆర్ కౌంటర్. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నీలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్లో ఉండే తెలంగాణ రాష్ట్రం. ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. ఈ డెవలప్మెంట్ అనే టాపిక్ పై ఇంకాస్త విస్తృత చర్చ జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసిందో విమర్శిస్తూనే బీజేపీని టార్గెట్ చేశారు. మెయిన్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సెంట్రల్ కేబినెట్ లో ఉన్న వ్యక్తి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తెచ్చిందేంటో చెప్పాలంటూ మధ్యలో బీజేపీని తీసుకొచ్చారు రేవంత్. కిషన్ రెడ్డి ఊరుకుంటారా? రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లిచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీలు మరి తిరుగుతూ ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఏం చేశారని మీకు ఓటేయాలి? నా రోడ్లు బాగు చేశారా? నా డ్రైనేజ్ బాగు చేశారా? నా పొదుపు సంఘాల పావుల వడ్డీ అకౌంట్ చేశారా? మా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? ఇల్లు ఇచ్చారా? దేనికోసం ఈ పార్టీలో ఓటేయాలి? అసలు అభివృద్ధికి కేర్ ఆఫ్ ఏ బీఆర్ఎస్ హయాం కాదా అనేది కేటీఆర్ వాదన. సిటీలో 42కు పైగా ఫ్లైఓవర్లు, 10 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు, హైదరాబాద్ కు పెట్టుబడులు, ఇదంతా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కాదా అనేది కేటీఆర్ వర్షన్. అసలు గత 10 ఏళ్లలో అప్పటి ముఖ్యమంత్రి కానీ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగు పెట్టారా అనేది సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ఒక్క ఉప ఎన్నిక ప్రభుత్వాన్ని దించేస్తుందా? నిజమా? కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ సర్కార్ మరో 3 ఏళ్లు కాకుండానే పడిపోతుందా? ఏంటి దీని వెనుకున్న లాజిక్? విచిత్రం ఏంటంటే ఈ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకేలా మాట్లాడుతున్నాయి. మరో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కాంగ్రెస్ ఓడిపోతే పేదలకి సన్నబియ్యం బంద్, మహిళలకి ఉచిత బస్సు బంద్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బంద్, ఇలా పథకాలు రద్దవుతాయట. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. ఒక్క బై ఎలక్షన్ రిజల్ట్ ఇన్ని పరిణామాలకు దారితీస్తుందా? ఎలా? మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో ఏమైనా జరగచ్చు, ఎటువంటి మార్పులైనా సంభవించొచ్చు అని కేటీఆర్ చేసిన ఈ కమెంట్స్ కి అర్థమేంటి? బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చంటూ మాట్లాడారు కేటీఆర్. 2023లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే ఇదే చర్చ నడిచింది. కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి ఈ కమెంట్ వచ్చిందో లేదో చూసారా? ఇది బీఆర్ఎస్ బీజేపీకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంటూ కౌంటర్ చేయడం మొదలుపెట్టింది కాంగ్రెస్. కారు కమలం మధ్య బంధానికి ఈ కమెంట్సే ఒక ఉదాహరణ అంటూ విరుచుకుపడింది హస్తం గుర్తు పార్టీ. ఎప్పుడు అవకాశం వస్తుందా మళ్ళా గద్దె ఎక్కుదామని ఆలోచన చేసే అప్రజాస్వామిక విధానాలను ఆలోచన చేసిన శక్తులు వాళ్ళు. మేమేం చెప్తాను అంటే ఈరోజు మేము ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు, మంచి పనులు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. 3 నెలలు కాదు 30 సంవత్సరాల వరకు వారు ఎన్ని అవతారాలు ఎత్తినా వారు తిరిగి అధికారంలోకి రారు. కేటీఆర్ని తరిమి ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్లో 0 సీట్లు వచ్చింది మర్చిపోయి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాను, మళ్ళీ ఎన్నికల వరకు ప్రజాక్షేత్రంలో ఉండి
మళ్ళీ ఎన్నికల నాటికి 100కు పైగా సీట్లు గెలిచి రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ మాత్రం చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో కనిపిస్తున్న భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం పడిపోతుందేమోనని తమకు కూడా అనిపిస్తోందంటూ కమెంట్ చేసింది. నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదు కదా, మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరని చెప్పి సందర్భంగా తెలియచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్రేజీగా నడుస్తున్న మరొక అంశం రౌడీ రాజకీయం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడిన ఒక్క మాట అతిపెద్ద రచ్చకు కారణమైంది. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్ లో రాజ్యమేలేది రౌడీ రాజకీయమే అంటూ గ్యాప్ లేకుండా కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది బీఆర్ఎస్. ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని, డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేను అంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుపుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా, పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రౌడీ రాజకీయం కాంగ్రెస్ ని ఇబ్బంది పెడుతున్నట్టుంది. సో ప్రచారానికి దిగిన మొదటి రోజే సీఎం రేవంత్ రెడ్డి ఈ టాపిక్ ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. గంజాయి, డ్రగ్స్ తో దొరికిన వాళ్ళు రౌడీలా, లేక పేదల కోసం నిలబడ్డ నవీన్ యాదవ్ రౌడీనా అంటూ కౌంటర్ వేశారు. జూబ్లీహిల్స్ లో గెలవడమే ముఖ్యం. ప్రతి పార్టీకి ఇప్పుడు ఇదే టార్గెట్. అందుకే అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏ అంశాన్నైనా కౌంటర్ చేయడానికి వెనుకాడడం లేదు. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఈ డైలాగ్ వార్ పట్టించుకుంటారా, లేక అభివృద్ధి, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మధ్య వ్యత్యాసాన్ని చూస్తారా?